అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సన్నీ దుర్గా 143. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే చామగడ్డ పులుసు. చూడండి, చామగడ్డలు ఉడకబెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఆనియన్స్, టమాటాస్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కూర చేయబోతున్నాను. చూడండి, ఆనియన్స్ వేసేసుకున్నాము. ఇది గోల్డ్ కలర్లో ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నాను. సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. మూత వేసేసుకోవాలి, ఎందుకంటే బాగా ఉడకాలి టమాటాలు కాబట్టి మూత వేసేసుకోవాలి. ఆవిరికి ఉడుకుతుంది కాబట్టి నేను మూత వేసేసాను. ఇలాగా టమాటా బాగా ఉడికిపోవాలి, గుజ్జు గుజ్జుగా అయిపోవాలి. టమాటాలు అసలు కనిపించకూడదు బాగా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కార్తీక మాసంలో కూరగాయలు చాలా రేట్ అయిపోయాయి మా సైడ్ అయితే. మీ సైడ్ ఎలా ఉన్నాయి కూరగాయల రేటు కమెంట్ చేసి పెట్టండి. చూడండి, మనకు సరిపోయినంత పసుపు వేసుకున్నాను. 1.5 స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు 1.5 స్పూన్ కారం పొడి. అదే చూడండి, మామూలుగా మనకు సరిపోయినంత ఎవరికి ఇష్టం వాళ్ళంత కారం తింటారు, వాళ్ళ ఇష్టం. మేము వేసుకుంటాం. మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు కాబట్టి నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. కానీ పులుసు కూరలో కారం వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ధనియాల పొడి. ఇది 2 స్పూన్స్ వేసుకోవాలి. కొంచెం బాగా పులుసు దగ్గరగా చిక్కబడుతుంది కాబట్టి ధనియాల పొడి మనం వేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి, మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. కొంచెం సేపు 5 నిమిషాల తర్వాత మనం ఇలానే పెట్టేసుకోవాలి. లేకపోతే మనకి కారం వాసన, అదే మిరప్పొడి వాసన, పసుపు పొడి వాసన వస్తుంది కాబట్టి ఇలానే కొంచెం బాగా ఫ్రై అయ్యాలి. మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి చామగడ్డలు వేసేసుకుంటున్నాను. ఇది కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి, ఎందుకంటే అన్నీ పట్టాలి. కారము, పసుపు, ధనియాల పొడి అంతా పట్టాలి కాబట్టి కలిపేసుకున్నాం. మీ సైడు కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కొంతమంది గుడ్లుగా కూడా వేసుకుంటారు, కానీ మా ఇంట్లో 10 మెంబర్స్ కాబట్టి జాయింట్ ఫ్యామిలీ మాది, మాకు సరిపోదు కాబట్టి మేము చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాము. ఒకవేళ 4 మెంబర్స్ 3 మెంబర్స్ ఉంటే గుడ్డు ఎలా ఉంటుందో ఆ షేప్లో కూడా మనం వండుకోవచ్చు. నేనైతే చిన్న ముక్కలు చేసుకున్నాను. మా సైడ్ మేము చామగడ్డలు అని అంటాం. మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేసి పెట్టండి. నేను చింతపండుని నానబెట్టున్నాను, దాన్ని బాగా పిసికేసాను. చూడండి, ఇలా రావాలి చిక్కగా. వచ్చిన తర్వాత ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి ఈ పులుసుని పోసేసుకుంటున్నాను. చూడండి, మనకి ఒకవేళ పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ చింతపండు వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ పోసుకోవచ్చు. అలానే ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ పోస్తాను, ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి. వాటర్ పోస్తే కొంచెం పులుపు తగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా గట్టిగా రావాలి కూర చిక్కగా. చూడండి ఎలా వచ్చింది. మా ఇంట్లో కొంచెం జనాభా ఎక్కువ కాబట్టి మాకు ఇది సరిపోతుంది. ఇంకా కొంచెం గట్టిగా చేసుకోవాలంటే, మీరు బాగా దగ్గరగా చేసుకోవాలంటే మీరు ఇంత వాటర్ పోయిన అవసరం లేదు, తక్కువగా పోసుకోవచ్చు. మాకు ఏదైతే సరిపోతుంది.